ఒక ప్రశాంతమైన గ్రామం దగ్గర ఎత్తైన కొండ పక్కనే ఒక రైతు పొలం ఉండేది. ఆ పొలంలో ఒక చిన్న కోడి ఉండేది. అది ప్రతిరోజూ ధాన్యం తింటూ, నేలను తొక్కుతూ, ఇతర కోళ్లతో సంతోషంగా గడిపేది. ఒకరోజుదయం కోడి ఆకాశం వైపు చూసింది. ఆకాశంలో ఒక శక్తివంతమైన డేగ మేఘాల మధ్యగా ఎంతో ఎత్తుగా ఎగురుతూ కనిపించింది. ఆ డేగ ఎగరడం చూసి గ్రామమంతా ఆశ్చర్యపడేది. కోడి మనసులో ఇలా అనుకుంది, ఆ డేగ ఎంత గొప్పనో, అందరూ దాన్ని గౌరవిస్తారు. నేను మాత్రం నేలమీదే తిరుగుతున్నాను. నా జీవితం చాలా చిన్నదిగా ఉంది. రోజులు గడుస్తూ పోయాయి. కోడి డేగను చూసిన ప్రతిసారీ అసూయపడేది. తిండిమీద ఆసక్తి తగ్గిపోయింది. ఇతర కోళ్లతో ఆడుకోవడమూ మానేసింది. నేను కూడా డేగలా ఎత్తుగా ఎగరాలి అని కోడి నిర్ణయించుకుంది. ఒకరోజదొక రాయిపైకి ఎక్కి తన రెక్కలను బలంగా ఊపింది. ఎగరాలని ప్రయత్నిస్తూ దూకింది. కాని కొద్దిగా పైకి వెళ్లి వెంటనే నేలమీద పడిపోయింది. చాలా నొప్పివేసింది. అప్పుడే ఆ దృశ్యాన్ని గమనిస్తున్న ముసలి డేగ ఒక చెట్టుపైకి దిగింది. డేగ నెమ్మదిగా అడిగింది, చిన్న కోడి, నువ్వెందుకు నన్ను అనుకరిస్తూ ఎగరాలని ప్రయత్నిస్తున్నావు? కోడి బాధగా చెప్పింది, అందరూ నిన్ను గౌరవిస్తారు. నువ్వు ఆకాశానికి రాజువి. నేను మాత్రం పనికిరాని దానిలా అనిపిస్తున్నాను. డేగ చిరునవ్వుతో ఇలా చెప్పింది, కోడి, మనిద్దరికీ వేరువేరు లక్ష్యాలున్నాయి. నేను ఆకాశంలో ఎగరడానికి పుట్టాను. నువ్వు గుడ్లు పెట్టి, పిల్లలను పెంచి, మనుషులకు ఆహారం అందిస్తావు. ఆ పని నేను చెయ్యలేను. అంతకీ ఆగకుండా డేగ ఇంకా చెప్పింది, నేను ఎత్తుగా ఎగరగలుగుతాను కాని చాలాసార్లు ఒంటరిగా ఉంటాను. నువ్వు మిత్రులతో ఉంటావు. వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఎగరడం నాకు ప్రమాదమే. కాని నువ్వు భూమిమీద సురక్షితంగా ఉంటావు. అసూయ మన బలాన్ని మనకే కనిపించకుండా చేస్తుంది. కోడి మాటలను శ్రద్ధగా విన్నది. తన గూడు, గుడ్లు, పిల్లలు, చుట్టూ ఉన్న మిత్రులను చూసింది. తన మనసు నిండిపోయింది. ఆ రోజునుంచి కోడి డేగను అసూయపడడం మానేసింది. తన పనిమీద గర్వపడుతూ ఆనందంగా జీవించింది. ఇక ఆకాశంలో డేగను చూసినప్పుడల్లా అసూయతో కాదు, గౌరవంతో చిరునవ్వు చిందించేది. నీతి: నీకున్న లక్ష్యంతో ఎత్తుగా ఎదుగు. ఇతరులను అసూయపడకు. ప్రతి ఒక్కరికీ తనదైన బలం, పాత్ర ఉంటుంది. ఒకసారి ఒక అందమైన పచ్చని అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ఒక నల్లని కాకి ఆహారం కోసం చుట్టూ తిరుగుతూ ఉంది. చాలాసేపు వెతికిన తర్వాత ఒక ఇంటి కిటికీ దగ్గర తాజా బంగారు రంగులో ఉన్న చీజ్ ముక్కను చూసింది. వెంటనే అది ఆ చీజ్ ముక్కను తన ముక్కుతో ఎత్తుకుని ఎగిరి అడవిలోకి వెళ్ళింది. అడవిలో ఉన్న ఒక ఎత్తైన చెట్టును చూసి దాని కొమ్మ మీద కూర్చుంది. చీజ్ను బలంగా పట్టుకుని, ఇది నా అదృష్టం, ఎవ్వరితోనూ పంచుకోకుండా నేనే తింటాను అని అనుకుంది. అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక చురుకైన నక్క అడవిలో నడుచుకుంటూ వస్తోంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అలా నడుస్తూ ఉండగా చెట్టుమీద చీజ్ పట్టుకుని ఉన్న కాకి కనిపించింది. ఆహా, ఈ చీజ్ నాకు దొరికితే ఎంత బాగుండేది అని నక్క మనసులో అనుకుంది. బలంతో కాదు, బుద్ధితోనే దీనిని పొందాలి. నక్క చెట్టు కింద నిలబడి కాకిని ఎంతో అభిమానంతో చూసింది. మృదువైన స్వరంతో, అయ్యో, నువ్వెంత అందమైన పక్షివి అని చెప్పింది. కాకి ఏమీ మాట్లాడకుండా చీజ్ను గట్టిగా పట్టుకుని కూర్చుంది. నక్క తన మాటలను ఇంకా మధురంగా మార్చింది. నీ రెక్కను మెరిసే నల్లటి పట్టులా ఉన్నాయి. ఈ అడవిలో నీలాంటి అందమైన పక్షి ఇంకొకటి ఉండదేమో. కాకికి గర్వం కలిగింది. అయినా ఇంకా నోరు విప్పలేదు. అప్పుడు నక్క చివరి ప్రయత్నం చేసింది. నువ్వెంత అందంగా ఉన్నావో అంతకంటే నీ గాత్రం ఇంకా మధురంగా ఉంటుందని విన్నాను. ఒక్కసారి నీ పాట వినిపిస్తే నా అదృష్టమే. ఈ మాటలు విని కాకి పూర్తిగా మురిసిపోయింది. అందరూ నా అందాన్ని, నా స్వరాన్ని మెచ్చుకుంటున్నారు అని అనుకుంది. ఆ ఆనందంలో ఏమాత్రం ఆలోచించకుండా కాకి నోరు తెరిచి పాడింది, కా కా. అంతే, ఆమె నోరు తెరిచిన వెంటనే చీజ్ ముక్క కిందకు జారిపోయింది. అప్పటికే సిద్ధంగా ఉన్న నక్క ఆ చీజ్ను వెంటనే తన నోట్లో పట్టుకుంది. ఆనందంగా నవ్వుతూ, ధన్యవాదాలు కాకిగారు, మీరు నిజంగా అందమైనవారు. కానీ ఎక్కువ పొగడ్తలు పలికేవారిని ఎప్పుడూ నమ్మకండి అని చెప్పింది. అలా చీజ్ను తింటూ నక్క అడవిలోకి నడిచిపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద ఒంటరిగా కూర్చుంది. తన తప్పు ఆమెకు బాగా అర్థమైంది. గర్వం, పొగడ్తలు తనను మోసం చేశాయని గ్రహించింది. ఆ రోజునుంచి
కాకి మరింత జాగ్రత్తగా మారింది. తీపి మాటలకు ఇక ఎన్నడూ మోసపోలేదు. నీతి: పొగడ్తలకు మోసపోవద్దు. తీపి మాటల వెనుక స్వార్థం దాగి ఉండవచ్చు. ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక పాత రైతు ఇంట్లో ఒక తెలివైన పిల్లి మరియు ఒక గర్వంగా ఉండే కోడి కలిసి జీవించేవి. ఇద్దరి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. పిల్లి చాలా నిశ్శబ్దంగా, అప్రమత్తంగా ఉండేది. అది మౌనంగా నడవగలదు, వేగంగా దూకగలదు, ఎలుకలను సులభంగా పట్టుకోగలదు. కాని కోడి చాలా గట్టిగా కూస్తూ ధైర్యంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం గట్టిగా కూస్తూ గ్రామమంతా వేల్కొలిపేది. ఒకరోజు కోడి పిల్లిని చూసి నవ్వుతూ ఇలా అంది: "నీవేమీ చెయ్యకుండా మౌనంగా ఉంటావు. నేనే గ్రామమంతా మేల్కొలిపేను. అందుకే నేను ఎక్కువ ముఖ్యమని." పిల్లి ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్పింది: "ప్రతి ఒక్కరికీ తనదైన పని ఉంటుంది. నా పని నిశ్శబ్దంగా ఉన్నా అది అవసరమైనదే." కాని కోడి ఆ మాటలను పట్టించుకోలేదు. తన గర్వంలోనే మునిగిపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ ఒక నక్క మెల్లగా ఆ ఇంట్లోకి వచ్చి ఆహారం కోసం వెతకడం మొదలుపెట్టింది. కోడి గాఢనిద్రలో ఉండి ఏ ప్రమాదమూ గమనించలేదు. కాని పిల్లి తన పదునైన కళ్లతో ప్రమాదాన్ని గుర్తించింది. అది వెంటనే కోడి దగ్గరకు దూకి పెద్ద శబ్దం చేసింది. అప్పుడే కోడి మేల్కొని గట్టిగా కూసింది. ఆ శబ్దం విన్న రైతు దీపం, కర్రా పట్టుకుని వెంటనే బయటకు వచ్చాడు. రైతును చూసిన నక్క భయంతో పరుగులు తీసింది. అది చూసిన కోడి తల వంచి పిల్లితో ఇలా అంది: "నేను తప్పు చేశాను. నీ మౌనమైన ప్రతిభయే నన్ను కాపాడింది." పిల్లి చిరునవ్వుతో ఇలా చెప్పింది: "ప్రతిభ అన్నీ శబ్దం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రతిభకు తనదైన విలువ ఉంటుంది." ఆ రోజునుంచి పిల్లి, కోడి ఒకరినొకరు గౌరవిస్తూ సంతోషంగా జీవించాయి. నీతి: ప్రతి ఒక్కరికీ తనదైన ప్రతిభ ఉంటుంది. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి.